నేను మీ జనం టీవీ హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కినటువంటి ఒక చారిత్రక ఘట్టాన్ని తెలిపే అని సినిమా అని చెప్తున్నప్పటికీ అది చరిత్రను వక్రీకరించిన సినిమా అనేటువంటిది కొంతమంది చెప్తున్నారు. మరి ఇది నిజంగా జరిగిన చరిత్రనా లేదా వక్రీకరించి కల్పించినటువంటి చరిత్రనా అనేటువంటిది మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మొత్తం మీద హరిహర వీరమల్లు పేరు బాగుంది, సినిమా బాగుందనే టాకు వినబడుతుంది. కానీ లోతుల్లోకి పోతే కొన్ని మైనస్లు కూడా కనబడతా ఉన్నాయి. ఎంఎం కీరవాణి సంగీతం అందించగా హీరోగా పవన్ కళ్యాణ్ 5 సంవత్సరాల తర్వాత ఉప ముఖ్యమంత్రిగా అయిన మొదటి సినిమా ఈ హరిహర వీరమల్లు. దాదాపు 250 కోట్లు పెట్టి ఈ సినిమాను తీసిర్రు. మొత్తం మీద 5 సంవత్సరాల తర్వాత జనాల్లోకి, ప్రేక్షకుల్లోకి, అభిమానుల్లోకి రావడంతో జోష్ కనబడుతుంది పవన్ కళ్యాణ్ అభిమానులు. చారిత్రక వాదుల్లో, చరిత్రను తెలుసుకునే వారిలో ఈ సినిమా కొంత కల్పనకు గురైనట్టు కనబడతాం. సినిమాను తీసేటప్పుడు 2 రకాలుగా తీస్తుంటారు. ఒకటి చరిత్ర ఆధారంగా తీసే సినిమాలు, కల్పిత పాత్రలలో కల్పిత ఆధారాలతోటి తీసే సినిమా. మరి ఏం జరిగింది హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి? హరిహర వీరమల్లు సినిమాపై వాస్తవ ఆధారాలు ప్రజలకు చెప్పాలి, వాస్తవం ఏంటో ప్రజలకు చెప్పాలి ఆ సినిమా యూనిట్. నిజమైన చరిత్ర ఆధారంగా సినిమా తీసిర్రా లేదా కల్పించుకొని సినిమా తీసిర్రా? అసలు హరిహర వీరమల్లు అనే పాత్ర ఉందా అంటే లేదనే సమాధానం వినబడుతుంది. మరి అట్లాంటి లేని క్యారెక్టర్ను తీసుకొచ్చి చరిత్ర ఇదే అని చెప్పేటువంటి సీన్ క్రియేట్ చేసిర్రు ఈ సినిమా ఆధారంగా. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉండి సినిమా తీసిండు. చారిత్రక వాస్తవాలపై ఆధారపడకుండా కల్పిత ఆధారాలపై ఆధారపడి ఈ సినిమాను తీసి, కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు, ప్రజలు దీన్ని వాస్తవికంగా చరిత్ర ఆధారంగా సినిమా తీసిర్రు అని భ్రమపడుతున్నారు. ఇది పూర్తిగా అపోహలతో ఊహాజనితంగా నిర్మించినటువంటి చిత్రం. ఈ చిత్రం ముస్లిం వ్యతిరేక విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ సినిమా ఉంది. ఇది జాతీయ ఐక్యత, సమగ్రతలకు ఏమాత్రం తోడ్పడే సినిమా కాదు. భంగం కలిగించే సినిమా, విచ్ఛిన్నం చేసేటువంటి సినిమా. హీరోగా ఏం చేసినా ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటీ సీఎం గా ఉన్నాడు కాబట్టి వాస్తవాలు ఏంటో చెప్పాలి. హరిహర వీరమల్లు పాత్రకు ఎలాంటి ఆధారాలు లేవు, ఎట్లాంటి చరిత్ర లేదు. ఈ సినిమాలో మొఘల్ సామ్రాజ్యం, కోహినూర్ వజ్రం అనేటువంటిది చూయించిర్రు. దాన్ని కూడా ప్రస్తుత తరుణానికి వక్రీకరించే ప్రయత్నం చేసి ఈ వాస్తవాలకు కట్టుకథలను అల్లడం, జోడించడం వల్ల ప్రజలకు నిజమేంటి అనేటువంటిది తెలియడం ఉండదు. నిజం తెలుసుకునేటువంటి వాస్తవాలు దగ్గరలో కనబడవు. కృష్ణానది పరివారక ప్రాంతంలో లభించిన కోహినూర్ వజ్రం అంటే అది దాదాపు 700 సంవత్సరాల క్రితం ఆ కోహినూర్ వజ్రం లభిస్తే అది కాకతీయుల సామ్రాజ్యానికి చేరింది. కాకతీయుల సామ్రాజ్యం నుండి ఢిల్లీ సుల్తానులకు, వారి నుండి మొఘల్ చక్రవర్తులకు, మొఘల్ చక్రవర్తుల నుండి నాదిర్ షాకు, నాదిర్ షా నుండి ఆఫ్ఘనిస్తాన్ కి, ఆఫ్ఘనిస్తాన్ రాజు నుండి పంజాబ్ సిక్కులకు, పంజాబ్ సిక్కు రాజు నుండి అది బ్రిటిష్ వారికి చేరింది. బ్రిటిష్ వారు దాన్ని దొంగతనంగా లండన్ కి చేర్చిర్రు. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. ఏ పుస్తకాలలో చదివినా, ఏ దేంట్లో చదివినా మనకు ఈ వాస్తవం మనకు తెలుసు. ఇది ఇంతవరకు తిరిగి భారతదేశానికి రాలేదు. ఈ సినిమాలో బ్రిటిష్ వారి గురించి వారి పాత్ర గురించి ఎట్లాంటి సంఘటనలు ఈ సినిమాలో లేవు. మొఘలుల కాలంలో సృష్టించిన సంపద వారి తదనంతరం అక్కడే ఉండిపోయింది. కానీ బ్రిటిష్ వారి కాలంలో సృష్టించిన మన సంపద బ్రిటిష్ వారు కొల్లగొట్టుకుపోయారు. దీని మీద ఆ సినిమాలో ఏం లేదు, ఎట్లాంటి సంఘటనలు లేవు. బ్రిటిష్ వాళ్ళు హిందూ ముస్లిం గొడవలు పెట్టి ఘర్షణలు సృష్టించి ఈ దేశాన్ని విభజించి వెళ్ళిపోయారు. దానికి సంబంధించి కూడా ఈ సినిమాలో ఎట్లాంటి సంఘటనలు లేవు. అంటే బ్రిటిష్ వారిని బ్యాడ్ చేసేటువంటి సంఘటనలు దీంట్లో ఎట్లాంటివి లేవు. ప్రస్తుతానికి కేంద్రంలో కీలక నాయకుడిగా కేంద్రంలో ఉన్నాడు. ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. కాబట్టి ఆ కోహినూర్ వజ్రాన్ని బ్రిటిష్ వారు లండన్ కు తీసిపోయినటువంటి కోహినూర్ వజ్రాన్ని భారతదేశానికి రప్పించాలని బీజేపీ పార్టీకి లేదు. అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా లేకుండా పోయింది. కనీసం ప్రశ్నించిన పాపన పోలే. రోజే కదా ఇద్దరు, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ మరి లండన్ లో ఉన్నటువంటి కోహినూర్ వజ్రాన్ని తీసుకురావాలని చెప్పాలి కదా. తీసుకురావడానికి ప్రయత్నాలు బీజేపీ ప్రభుత్వం చేయాలి కదా, ఎక్కడ లేదు. కోహినూర్ వజ్రాన్ని భారతదేశానికి తీసుకురావడానికి ఎట్లాంటి ప్రయత్నం చేయలేదు. లండన్ లో ఉన్నటువంటి కోహినూర్ వజ్రం తిరిగి భారతదేశానికి రప్పించగలిగితే భారత ప్రజలు ఎంతో సంతోషంగా ఉండే అవకాశం ఉంది, హర్షిస్తారు. అది మన వారసత్వ సంపద. ఆ పని చేయకుండా కట్టుకథలతో, మత విద్వేషాలతో ఈ దేశ ప్రజల్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్రలో భాగంగా తీసిందే ఈ హరిహర. ఇది ప్రజలకు
ప్రజల మధ్య ఉండేటువంటి ఈతకు భంగం వాటిల్తుంది ఈ చరిత్రను వక్రీకరించడం వల్ల. చరిత్రను వక్రీకరించి సినిమాలు తీయడం, సమాజాన్ని తప్పుదోవ పట్టించడం, మత కలహాలకు హేతువులుగా వేదికలుగా సినిమా తీయడం ఈ మధ్య పరిపాటైంది. అంతకుముందు కమ్యూనిస్టు వారసుని, చెగువేరా వారసుని, భగత్ సింగ్ వారసుని అని చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాగానే ఇప్పుడు నరేంద్ర మోడీ చంకలో చేరి నేను పుట్టిందే సనాతన ధర్మం కోసం అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఈ సినిమాను కూడా హిందూ ముస్లిం మధ్య గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది ఈ సినిమా. గతంలో రజాకార్ సినిమా తీసిర్రు, గూడూరు నారాయణ రెడ్డి దానికి డబ్బులు పెట్టి తీయించిర్రు బీజేపీ వాళ్ళు. అది కూడా హిందూ ముస్లిం మధ్య గొడవ పెట్టే సినిమాగానే అది మనకు కనిపించింది. ఏదేమైనా సినిమాలు ఆహ్లాదంగా, ఆనందాన్ని కలిగించే విధంగా, బాధలు పోగొట్టే విధంగా సినిమా ఆహ్లాదపరంగా ఉండాలి తప్ప గతంలో జరిగిన చరిత్రలన్నిటి కూడా వక్రీకరించేటట్టు సినిమాలు ఉండకూడదు. అది బాధ్యతాయుతమైనటువంటి ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అసలే అట్లాంటి పనులు చేయకూడదు. ఇది ఈరోజు హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించినటువంటి రివ్యూ. ఈ రివ్యూ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు కామెంట్ రూపంలో కావచ్చు, ఫోన్ల రూపంలో కావచ్చు, అదిరింపులకు బెదిరింపులకు చేసేటువంటి ప్రయత్నాలు ఉంటాయి. అయినా మేము భయపడితంగా ప్రజల ముందు అసలు విషయం ఏంటో పెట్టాలనే ఉద్దేశంతో మేము